మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నా, మీకు ఇప్పటివరకు పొజిషన్ ఇవ్వకుండా, ఆయన దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజలను సెపరేట్ చేసినా, మీరు ఇప్పటికీ ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. బయటికెళ్ళినప్పుడు సూపర్ సిక్స్‌ల గురించి మీరు ఎవరైనా అడుగుతారా సార్ మీ ఊర్లో? ఇచ్చారా? ఎందుకు అందరికీ మేము సూపర్ సిక్స్ల గురించి అడిగాము, సూపర్ సిక్స్లు ఇచ్చాము. ఇప్పుడు బస్సు ప్రయాణాలు జరుగుతుండాయి. సూపర్ సిక్స్ అన్నదాత అన్నీ ఇచ్చేసి సుఖీభవ పథకం రన్లో ఉంది. ఆ! పెన్షన్లు వస్తున్నాయి. ఆనందోత్సాహాలతో ఉండారంతా. అన్నదాత సుఖీభావ సూపర్ సిక్స్‌లో లేదు కదా సార్? కాదు కాదు, అది సపరేట్. ఆ! అవన్నీ ఇచ్చాము, వస్తున్నాయి. ఈ బస్సు శ్రీనిధి సూపర్ సిక్స్ అంతా వచ్చింటి వస్తున్నాయి కదా, జనం లేకపోయాయి. దే ఆర్ వెరీ హ్యాపీ. వచ్చింది 3 సార్. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా వస్తాయి. హ్మ్. వస్తాయి. ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, హ్మ్. ఒకటేసారి బండికి అన్నం పెడితే సచ్చి ఉరుకుంటాడు. సంవత్సరం అయినా కూడా పెట్టకూడదు. సరే, సంవత్సరం అయిపోతే అన్ని ఇప్పుడు కొంప చిందరవందర అయిపోయింది. ఈ స్టేట్ అంతా ఏం చేసినాడు జగను? హ్మ్. అస్థిపంజరం మాదిరి చేసినాడు. అస్థిపంజరం కూడా కాదు, హ్మ్. ఈ తెలుగు మాతను ఎముకలు ఎముకలు విరిచేసి పారేసినాడు. అంతా ఇదే మాట దాంట్లో మాట్లాడుతాను. నిజమా సార్ అది? దాంట్లో ఆ ఎముకలన్నీ ఒకసాట చేర్చి దాన్ని అస్థిపంజరం మారి తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆంధ్ర తెలుగు తల్లిగా తయారు చేయాలి. హ్మ్. ఇప్పుడు తయారు చేసే క్రమంలో ఉన్నాడు. కొంత టైం తీసుకుంటుంది. పుడతానే పిల్లోనికి బండికి అన్నం పెడితే